ఓం శాంతి 21/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పురుషార్థం చేసి దైవీ గుణాలు బాగా ధారణ చేయాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. మీరు ఎలాంటి అసురీ కర్మలు చేయరాదు. ప్రశ్న: ఏ అసురీ గుణాలు మీ అలంకారాన్ని పాడు చేస్తాయి? జవాబు: పరస్పరము కొట్లాడడం, జగడంలాడడం, అలగడం, సేవా కేంద్రాలలో విఘ్నాలను కల్పించడం, దుఃఖం ఇవ్వడం, ఇవన్నీ అసురీ గుణాలు. ఇవి మీ అలంకారాన్ని పాడు చేస్తాయి. ఏ పిల్లలైతే తండ్రికి చెందిన వారిగా అయి కూడా ఈ అసురీ గుణాలను త్యాగం చెయ్యరో, ఉల్టా కర్మలు చేస్తూ ఉంటారో, వారికి చాలా నష్టం వాటిల్లుతుంది. అంతా లెక్కాచారమే. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. పాట: భోలానాథుడికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు అని ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు. మనుషులు పాడతారు, కానీ మీరు దివ్య దృష్టి ద్వారా చూస్తారు. మనలను భగవంతుడు చదివిస్తారు అని మీరు బుద్ధి ద్వారా తెలుసుకున్నారు కూడా. ఈ శరీరం ద్వారా ఆత్మనే చదువుతుంది. శరీరం ద్వారా అన్ని పనులు ఆత్మే చేస్తుంది. శరీరము వినాశి. శరీరాన్ని ధారణ చేసి ఆత్మ పాత్రను అభినయిస్తుంది. ఆత్మలోని మొత్తం పాత్ర అంతా ఇమిడి ఉంది. 84 జన్మల పాత్ర కూడా ఆత్మలోనే ఇమిడి ఉంది. మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని భావించండి. తండ్రి సర్వశక్తివంతుడు. వారి ద్వారా పిల్లలైన మీకు శక్తి లభిస్తుంది. యోగం ద్వారా ఎక్కువ శక్తి లభిస్తుంది. దాని ద్వారా మీరు పావనంగా అవుతారు. విశ్వంపై రాజ్యం చేసే శక్తి తండ్రి మీకు ఇస్తారు. అంతటి మహోన్నతమైన శక్తిని ఇస్తారు. ఆ సైన్స్ గర్వితులు వినాశనం కొరకు ఎన్నో తయారు చేస్తున్నారు. వారి బుద్ధి వినాశనం కొరకు, మీ బుద్ధి అవినాశి పదవి పొందుట కొరకు. మీకు చాలా శక్తి లభిస్తుంది. దాని ద్వారా మీరు విశ్వంపై రాజ్య పదవి పొందుతారు. అక్కడ ప్రజలపై ప్రజల రాజ్యం ఉండదు. అక్కడ రాజా రాణుల రాజ్యం ఉంటుంది. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు. స్మృతి కూడా వారినే చేస్తారు. లక్ష్మీనారాయణలకు కేవలం మందిరాలు నిర్మించి పూజిస్తారు. అయినా ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు అని మహిమ చేయబడుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు అని మీకు ఇప్పుడు తెలుసు. అనంతమైన తండ్రి ద్వారానే శ్రేష్టమైన విశ్వ సామ్రాజ్యం లభిస్తుంది. మీకు ఎంత శ్రేష్టమైన పదవి లభిస్తుంది కనుక పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. ఎవరి నుండి అయినా ఏదైనా లభించినప్పుడే వారిని స్మృతి చేయడము జరుగుతుంది కదా. కన్యకు పతిపై ఎంత ప్రేమ ఉంటుంది, పతి కొరకు ఎంత ప్రాణం ఇస్తుంది. పతి మరణించినట్లయితే అయ్యో దేవుడా అని రోధిస్తుంది. వీరు పతులకే పతి. మీకు ఉన్నతాతి ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేయించేందుకు ఎంతగా మిమ్మల్ని అలంకరిస్తూ ఉన్నారు. కనుక మీకు ఎంత నశ ఉండాలి. దైవీ గుణాలు కూడా మీరు ఇక్కడే ధారణ చేయాలి. చాలా మందిలో ఇప్పటి వరకు అసురీ అవగుణాలు ఉన్నాయి. పోట్లాడుకోవడం, అలగడం, సెంటర్లో విఘ్నాలను కలిగించడం, ఇవన్నీ బాబాకు తెలుసు. చాలా రిపోర్ట్లు వస్తాయి. కామం మహాశత్రువు, క్రోధం కూడా తక్కువ శత్రువు ఏమీ కాదు. ఫలానా వారిపై ప్రేమ ఉంది, నాపై ఎందుకు లేదు. ఫలానా విషయం వీరిని అడిగారు, నన్నెందుకు అడగలేదు. వారెందుకు ప్రాధాన్యత వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఇలా అనుకుని లేక మాట్లాడే సంశయ బుద్ధి కలవారు చాలామంది ఉన్నారు. రాజధాని స్థాపన అవుతుంది కదా, ఇలాంటి వారు ఎలాంటి పదవిని పొందుతారు? పదవులలో చాలా వ్యత్యాసం ఉంటుంది. పాకి వారు కూడా చూడండి, మంచి మంచి మహల్లలో ఉంటారు. మరికొందరు ఎక్కడో ఉంటారు. ప్రతి ఒక్కరూ పురుషార్థం చేసి దైవీ గుణాలు బాగా ధారణ చేయాలి. దేహ అభిమానంలోకి రావడం వలన అసురీ కర్మలు జరుగుతాయి. ఎప్పుడైతే ఆత్మ అభిమానులుగా అయ్యి బాగా ధారణ చేస్తూ ఉంటారో అప్పుడు ఉన్నతాతి ఉన్నత పదవి పొందుతారు. దైవీ గుణాలను ధారణ చేసే పురుషార్థం చెయ్యాలి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. మీరు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి సంతానం కనుక దుఃఖం ఇవ్వరాదు.
ఎవరైతే సేవా కేంద్రాలను నిర్వహిస్తూ ఉంటారో వారిపై చాలా బాధ్యత ఉంటుంది. తండ్రి చెప్తారు, పిల్లలారా, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే 100 రెట్లు శిక్ష పడుతుంది. దేహ అభిమానం వలన చాలా నష్టం కలుగుతుంది. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు బాగు చేసేందుకు నిమిత్తంగా ఉన్నారు. ఒకవేళ మీరే పరివర్తన అవ్వకుంటే ఇతరులను ఏం పరివర్తన చేస్తారు? చాలా నష్టం కలుగుతుంది. ఇది పాండవ ప్రభుత్వం. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఉన్నారు, వారితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ధర్మరాజు ద్వారా చాలా కఠినమైన శిక్షలు అనుభవిస్తారు. అలాంటి కర్మలు చేస్తే చాలా నష్టం కలుగుతుంది. లెక్కాచారం అంటే లెక్కాచారమే. బాబా వద్ద పూర్తి లెక్కాచారం అందరిది ఉంది. భక్తి మార్గంలో కూడా అంత లెక్కాచారమే లెక్కాచారం. భగవంతుడు మీ లెక్కాచారాన్ని తీసుకుంటారు అని కూడా చెప్తారు. ధర్మరాజు చాలా లెక్కాచారం తీసుకుంటారు అని బాబా స్వయంగా చెప్తున్నారు. అప్పుడు ఆ సమయంలో మీరు ఏం చేయగలరు? ఏమేం చేశారు అన్ని సాక్షాత్కారం అవుతాయి. అక్కడ కొద్దిగానే దెబ్బలు పడతాయి. ఇక్కడైతే చాలా దెబ్బలు తినాల్సి వస్తుంది ధర్మరాజు దగ్గర. పిల్లలైనా మీరు సత్యుగంలో గర్భ జైలులోకి వెళ్ళరు. అక్కడ గర్భ మహల్ ఉంటుంది. ఏ పాపము మొదలైనవి చెయ్యరు కనుక. అలాంటి రాజ్య భాగ్యాన్ని పొందేందుకు పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొందరు పిల్లలు బ్రాహ్మణి కంటే తీక్షణంగా అవుతారు. బ్రాహ్మణి కంటే శ్రేష్ఠ భాగ్యం కలుగుతుంది సర్వీస్ బాగా చేయకుంటే. జన్మ జన్మాంతరాలు దాసీలుగా అవుతారు అని కూడా తండ్రి అర్థం చేయించారు. తండ్రి సన్ముఖంలోకి వచ్చిన వెంటనే పిల్లలను ప్రశ్నిస్తారు. పిల్లలారా, ఆత్మ అభిమానులుగా అయి కూర్చున్నారా? పిల్లల కొరకు తండ్రి మహావాక్యం ఏమిటి అంటే, పిల్లలారా, ఆత్మ అభిమానులుగా అయ్యి పురుషార్థం చాలా చెయ్యాలి. నడుస్తూ తిరుగుతూ విచార సాగరం మతనం చేస్తూ ఉండాలి. మేము త్వరగా ఈ నరకపు చీచి ప్రపంచం నుండి సుఖధామానికి వెళ్ళాలి అని చాలామంది పిల్లలు అనుకుంటారు. తండ్రి చెప్తారు, మంచి మంచి మహారథులు యోగంలో చాలా ఫెయిల్ అవుతారు. వారి ద్వారా కూడా పురుషార్థం చేయించబడుతుంది. యోగం లేకుంటే ఒక్కసారిగా పడిపోతారు. జ్ఞానమేమో చాలా సహజం. చరిత్ర భూగోళాలు పూర్తిగా బుద్ధిలోకి వచ్చేస్తాయి. చాలా మంది మంచి మంచి పిల్లలు ప్రదర్శనని అర్థం చేయించడంలో చాలా చురుకుగా ఉన్నారు. కానీ యోగం లేదు, దైవీ గుణాలు కూడా లేవు. పిల్లల స్థితులు ఇంకా ఎలా ఉన్నాయి అని అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది. ప్రపంచంలో ఎంత దుఃఖం ఉంది. త్వరగా ఇది సమాప్తం అయిపోవాలి. సుఖధామానికి త్వరగా వెళ్ళాలి అని వేచి ఉన్నారు, తపిస్తూ ఉంటారు. ఎలాగైతే తండ్రితో కలవడానికి తపిస్తారో అలా తపిస్తున్నారు. ఎందుకంటే బాబా మనకు స్వర్గానికి దారి తెలియజేస్తారు. అలాంటి తండ్రిని చూసేందుకు తపిస్తారు. ఇలాంటి తండ్రి సన్ముఖంలోనే రోజు మురళి వినాలి అని అనుకుంటారు. ఇక్కడ ఎలాంటి జంజాటాలు లేవు అని ఇప్పుడు మీకు తెలుసు. వెలుపల ఉంటే అందరితో సంబంధాలు నిభాయించాల్సి వస్తుంది, లేకుంటే గొడవలు అవుతాయి. అందువలన బాబా అందరికీ ధైర్యం చెప్తారు. ఇందులో చాలా గుప్త శ్రమ ఉంది. శ్రమ చేసే కష్టం, శ్రమ అంటే కష్టపడేది, ఆ పని ఎవరు చేయలేకపోతున్నారు. స్మృతి చేసే శ్రమ. గుప్త స్మృతిలో ఉంటే తండ్రి ఆదేశానుసారంగా కూడా నడుస్తారు. దేహ అభిమానం వలన తండ్రి ఆదేశానుసారం నడవడమే లేదు. చార్టు తయారు చేస్తే మీ తప్పొప్పుల పట్టికను మీరు రోజు చెకింగ్ చేసుకుంటూ ఉంటే చాలా ఉన్నతి అవుతుంది అని తండ్రి చెప్తున్నారు. ఇది చెప్పింది ఎవరు? శివబాబా. టీచరు ఏదైనా పని చెప్తే చేసుకొని వస్తారు కదా. ఇక్కడ మంచి మంచి పిల్లలను కూడా మాయ అలా చెయ్యనివ్వదు. మంచి మంచి పిల్లల చార్టు బాబా వద్దకు వచ్చినప్పుడు ఎలా స్మృతిలో ఉంటున్నారో చూడండి అని బాబా తెలుపుతారు. ఆత్మలైన మనము ఒక ప్రియతముడి ప్రేయస్సీలు అని భావిస్తారు. అచట దేహదారి ప్రేయస్సి ప్రియులు అనేక రకాలుగా ఉంటారు. మీరు చాలా పాత ప్రేయస్సులు. ఇప్పుడు మీరు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. ఎంతో కొంత సహించాల్సి వస్తుంది. నాకు అన్నీ తెలుసు అని అనుకోరాదు. మీ ఎముకలను సేవలో ఇవ్వమని బాబా ఏం అడగడం లేదు. ఆరోగ్యం బాగా ఉంచుకుంటే సర్వీస్ కూడా సేవ కూడా బాగా చేయగలరు అని బాబా అంటారు. అనారోగ్యంగా ఉంటే అలాగే ఉంటారు. కొందరు హాస్పిటల్స్లో కూడా అందరికీ అర్థం చేయించే సర్వీస్ చేస్తారు. అప్పుడు డాక్టర్లు వీరు ఫరిస్తాల వలె ఉన్నారు అని అంటారు.
హాస్పిటల్‌కి కూడా చిత్రాలు తమతో తీసుకెళ్తారు. ఇటువంటి సర్వీస్ చేయి వారిని దయా హృదయులని అంటారు. సేవ చేస్తే ఎవరో కొంతమంది అయినా వెలువడతారు. మీరు ఎంతెంత స్మృతి బలము కలిగి ఉంటారో అంతంత మనుషులను ఆకర్షిస్తారు. శక్తి స్మృతిలోనే ఉంటుంది. మొట్టమొదటిది పవిత్రత. మొదట పవిత్రత, శాంతి, తర్వాత సంపద అని అంటారు కూడా. స్మృతి బలము ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉండే శక్తి ద్వారా. తర్వాత అది జ్ఞాన బలం. స్మృతిలో బలహీనులుగా అవ్వకండి. అయితే స్మృతిలోనే విఘ్నాలు కూడా ఏర్పడతాయి. స్మృతిలో ఉండడం వలన పవిత్రంగా అవ్వడమే కాక దైవీ గుణాలు కూడా అలవడతాయి. బాబా మహిమ తెలుసు కదా. బాబా ఎంత సుఖాన్ని ఇస్తారు. 21 జన్మలకు సుఖంగా ఉండేందుకు మిమ్మలను యోగ్యులుగా చేస్తారు. ఎప్పుడు ఎవ్వరికి మీరు దుఃఖమునివ్వరాదు. కొందరు పిల్లలు డిస్సర్వీస్ చేసి తమకు తామే శాపగ్రస్తులుగా అవుతారు. బాబాకు చెడ్డ పేరు తీసుకొచ్చి ఇతరులను చాలా విసిగిస్తారు. చెడు పిల్లలైతే తమకు తామే శపించుకుంటారు. డిస్సర్వీస్ చేయడం వలన వెంటనే ఒక్కసారిగా క్రింద పడిపోతారు. చాలా మంది పిల్లలు వికారాలలో పడిపోతారు, లేక క్రోధానికి వశమై చదువును వదిలేస్తారు. అనేక ప్రకారాలైన పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ నుండి రిఫ్రెష్ అయి వెళ్ళినప్పుడు చేసిన తప్పులకు పశ్చాత్తాపపడతారు. అయినా పశ్చాత్తాపం ద్వారా క్షమించేది ఏమీ ఉండదు. మిమ్మల్ని మీరే క్షమించుకోండి అని బాబా చెప్తారు. మీరు స్మృతిలో ఉండండి. బాబా ఎవ్వరికీ క్షమ చూపించరు. ఇది చదువు. బాబా చదివిస్తున్నారు. పిల్లలు తమపై తాము కృప చూపుకొని బాగా చదువుకోవాలి. మంచి మర్యాదలు ఉంచుకోవాలి. రిజిస్టర్ తీసుకురమ్మని బాబా బ్రాహ్మణులకు చెప్తారు. అంటే చార్ట్ తీసుకురండి. అలాగే రోజు రెగ్యులర్గా వస్తున్నారా లేదా ఆ రిజిస్టర్ కూడా తీసుకురండి అని. ఒక్కొక్కరి సమాచారం విని తెలియజేయబడుతుంది. అప్పుడు బ్రాహ్మణి బాబాకు రిపోర్ట్ చేశారు అని భావించి ఇంకా ఎక్కువగా డిస్సర్వీస్ చేయడం ప్రారంభిస్తారు. చాలా కష్టం అనిపిస్తుంది. మాయ చాలా పెద్ద శత్రువు. కోతుల నుండి మందిరానికి యోగ్యులుగా అవ్వనివ్వదు. ఉన్నత పదవి పొందేందుకు బదులు ఇంకా పూర్తిగా క్రింద పడిపోతారు. మళ్ళీ ఎప్పుడు లేవలేరు, మరణిస్తారు. విశ్వానికి అధిపతులుగా అవ్వడం చాలా పెద్ద లక్ష్యం అని బాబా పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తారు. గొప్పవారి పిల్లలు చాలా రాయల్గా వ్యవహరిస్తారు. తండ్రి పరువు పోరాదు అని భావిస్తారు. బయట లౌకికంలో కూడా మీ తండ్రి ఎంత మంచివారు, నీవు ఎంత కుపుత్రునివి, నీవు మీ తండ్రి మర్యాదను పాడు చేస్తున్నావు అని లౌకికంలో కూడా అంటారు కదా. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ గౌరవాన్ని కోల్పోతారు. చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా నడవండి. జైలు పక్షులకు అవ్వకండి అని బాబా హెచ్చరిస్తూ ఉన్నారు. జైలు శిక్షలు కూడా ఇక్కడే ఉంటాయి. సత్యుగంలో ఏ జైళ్ళు ఉండవు. అయినా బాగా చదువుకొని ఉన్నత పదవిని పొందాలి. తప్పులు చేయకండి, అజాగ్రత్తగా ఉండకండి, ఎవ్వరికి దుఃఖమునివ్వకండి. స్మృతి యాత్రలో ఉండండి. స్మృతియే ఉపయోగపడుతుంది. ప్రదర్శనలో కూడా ఈ ముఖ్య విషయాన్ని తెలియజేయండి. బాబా స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. అందరూ పావనంగా అవ్వాలని అనుకుంటారు. ఇది పతిత ప్రపంచం. అందరికీ సద్గతినిచ్చేందుకు ఒక్క తండ్రియే వస్తారు. క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు ఎవ్వరికి సద్గతి ఇవ్వలేరు. తర్వాత బ్రహ్మ పేరు కూడా చెప్తారు. బ్రహ్మను కూడా సద్గతి దాత అని అనలేరు. వీరు దేవీ దేవతా ధర్మానికి నిమిత్తులు. దేవీ దేవతా ధర్మస్థాపన శివబాబా చేస్తారు. కానీ బ్రహ్మ, విష్ణు, శంకరులు అనే పేర్లు ఉన్నాయి. త్రిమూర్తి బ్రహ్మ అని అనేస్తారు. ఇతడు కూడా గురువు కాదు అని బాబా చెప్తున్నారు. గురువు శివబాబా ఒక్కరే. వారి ద్వారా మీరు ఆత్మిక గురువులుగా అవుతారు. కానీ వారు ధర్మస్థాపకులు. ధర్మస్థాపకులను సద్గతి దాత అని ఎలా అంటారు? ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా లోతైన విషయాలు. మిగిలిన ధర్మస్థాపకులు కేవలం ధర్మాన్ని మాత్రమే స్థాపన చేస్తారు. వారి వెనుక వారి ధర్మం వారందరూ పైనుండి వచ్చేస్తారు. వారు ఎవ్వరినీ వాపస్ తీసుకెళ్ళలేరు. అందరూ పునర్జన్మలలోకి వచ్చే తీరాలి. ఇది అందరి కొరకు తెలియజేయబడుతుంది. సద్గతినిచ్చే గురువు ఎవ్వరూ లేరు. తండ్రి చెప్తున్నారు, గురువు పతిత పావనుడు ఒక్కరు మాత్రమే. వారే సర్వుల సద్గతి దాత, ముక్తి దాత. మా గురువు ఒక్కరే, వారే సద్గతి ఇస్తారు.
శాంతిధామము సుఖధామాలకు తీసుకెళ్తారు అని అందరికీ తెలిపించండి. సత్యుగం ఆదిలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అక్కడ ఎవరి రాజ్యం ఉండేదో చిత్రం ద్వారా చూపిస్తారు కదా. వీరు నిజంగా స్వర్గానికి అధికారులు అని భారతీయులు మాత్రమే అంగీకరిస్తారు. స్వర్గంలో వీరి రాజ్యం ఉండేది అని దేవతల పూజారులు అంగీకరిస్తారు. ఆ సమయంలో మిగిలిన ఆత్మలంతా ఎక్కడ ఉండేవారు? నిరాకారి ప్రపంచంలో ఉండేవారు అని తప్పకుండా చెప్తారు. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా 5,000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది. జ్ఞాన ప్రాలబ్ధం ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడు భక్తి మార్గం ప్రారంభం అవుతుంది. పాత ప్రపంచంపై వైరాగ్యము కలగాలి. ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్తారు. పాత ప్రపంచం నుండి మనస్సు దూరం అయిపోతుంది. అక్కడ పతి, పిల్లలు మొదలైన వారంతా మంచివారే లభిస్తారు. అనంతమైన తండ్రి మిమ్మలను విశ్వాధికారులుగా చేస్తున్నారు. ఎవరైతే విశ్వాధికారులుగా అవుతారో వారి ఆలోచనలు చాలా శ్రేష్టంగా ఉంటాయి. నడవడికలు చాలా రాయల్గా ఉంటాయి. భోజనం కూడా చాలా తక్కువగా తినాలి. చాలా అత్యాశ ఉండరాదు. స్మృతిలో ఉండేవారి భోజనం కూడా సూక్ష్మంగా ఉంటుంది. చాలామంది బుద్ధి తిండిపైకి వెళ్తూ ఉంటుంది. విశ్వానికి మాలికులుగా యజమానులుగా అవుతున్నాము అనే ఖుషి పిల్లలైన మీకుంది. ఖుషీని మించినటువంటి ఆహారం లేదు అని చెప్తారు. అలాంటి ఖుషి సదా ఉంటే ఆహార పానీయాలు కూడా తక్కువగా తీసుకుంటారు. చాలా తినడం వలన బరువు అనిపిస్తుంది, నిద్ర వస్తుంది. తర్వాత బాబా నిద్ర వస్తుంది అని చెప్తారు. భోజనం సదా ఒకే విధంగా ఏకరసంగా ఉండాలి. భోజనం రుచికరంగా ఉంది అని ఎక్కువ తినరాదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనము దుఃఖహర్త సుఖకర్త అయిన భగవంతుడి సంతానము కనుక ఎవ్వరికి దుఃఖం ఇవ్వరాదు. డిస్సర్వీస్ చేసి బాబా పేరు చెడగొట్టి తమకు తామే శాపగ్రస్తులుగా అవ్వరాదు. సెకండ్ పాయింట్, మన ఆలోచనలు చాలా ఉన్నతంగా రాయల్గా ఉంచుకోవాలి. దయా హృదయులుగా ఈ సేవలో తత్పరులు అవ్వాలి. ఆహార పానీయాల విషయంలో లోభాన్ని వదిలేయాలి. వరదానము, హానెస్ట్ నిజాయితీగా అయ్యి స్వయాన్ని తండ్రి ముందు స్పష్టపరచుకునే ఎక్కే కళ యొక్క అనుభవీభవ. స్వయాన్ని మనం ఎవరో ఎలా ఉన్నామో అలాగే తండ్రి ముందు ప్రత్యక్షం చేసుకోవడమే అన్నిటికంటే అత్యంత గొప్ప ఎక్కే కళ యొక్క సాధనం. బుద్ధిపై అనేక ప్రకారాల బరువు ఏదైతే ఉందో దానిని సమాప్తం చేసుకునేకి సహజమైన యుక్తి కూడా ఇదే. హానెస్ట్గా అయ్యి స్వయాన్ని తండ్రి ముందు స్పష్టం చేసుకోవడము అనగా పురుషార్థ మార్గాన్ని స్పష్టం చేసుకోవడం. ఎప్పుడు కూడా చతురతతో, అతి తెలివితో మన్మతము మరియు పరమతం యొక్క ప్లాన్ తయారు చేసి తండ్రి లేక నిమిత్తంగా ఉన్న ఆత్మల ముందు ఏదైనా విషయాన్ని ఉంచితే అది నిజాయితీ కాదు. హానెస్టీ అనగా ఎలాగైతే తండ్రి ఎవరో ఎలా ఉన్నారో అలా పిల్లల ముందు ప్రత్యక్షంగా ఉన్నారో అలా పిల్లలు కూడా తండ్రి ముందు ప్రత్యక్షం అవ్వాలి. స్లోగన్, ఎవరైతే సదా సర్వస్వ త్యాగి యొక్క పొజిషన్లో ఉంటారో, సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వారు బుద్ధి ద్వారా, వారే సత్యమైన తపస్వీలు. అవ్యక్త ఇషారా, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. వర్తమానము అనేది భవిష్యత్తు యొక్క దర్పణం. వర్తమాన స్థితి అనగా దర్పణం ద్వారా మీ భవిష్యత్తును స్పష్టంగా చూడవచ్చు. భవిష్య రాజ్య అధికారిగా అయ్యేందుకు వర్తమానంలో నాలో రూలింగ్ పవర్ ఎంతవరకు ఉంది అని చెక్ చేసుకోండి. మొదట సూక్ష్మ శక్తులు ఏవైతే విశేషమైన కార్యకర్తలో సంకల్ప శక్తిపై, బుద్ధిపై పూర్తి అధికారం ఉండాలి. అప్పుడు మీ భవిష్యత్తును ఉజ్వలంగా చేసుకోగలరు. ఓం శాంతి.